హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్స్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2024 ప్రాక్టీస్ మ్యాచ్లు అయితే జరుగుతున్నాయి. అండ్ కోల్కతా నైట్ రైడర్స్ ప్రాక్టీస్ మ్యాచ్ నిన్న అయితే జరిగింది. అండ్ కోల్కతా నైట్ రైడర్స్లో ఒక యంగ్ బౌలర్ సకీబ్ హుసేన్ చాలా ఫాస్ట్గా బౌలింగ్ చేస్తున్నాడు అండ్ బౌన్సర్స్ వేస్తున్నాడు. రసెల్ అండ్ అదేవిధంగా రింకు సింగ్ను కూడా అతను ఫ్రీక్వెంట్గా అవుట్ చేశాడు. సో ఇతనైతే ఎస్ఆర్హెచ్ మీద ఖచ్చితంగా ప్రయోగిస్తారు, ఎందుకంటే మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి అతని మీద. అండ్ అదేవిధంగా ఎస్ఆర్హెచ్ అప్డేట్ అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. చూసే ముందు ఎస్ఆర్హెచ్ కేకేఆర్ మ్యాచ్ కోసం వెయిట్ చేశారు. వీడియోని సింపుల్గా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అప్డేట్స్ కోసం. అండ్ కామెంట్ చేయండి ఎస్ఆర్హెచ్ కేకేఆర్లో ఎవరు గెలవబోతున్నారు అని చెప్పి. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆల్రౌండర్ వనిందు హసరంగా. సో ఇతడైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, బ్యాటింగ్ ప్లస్ బౌలింగ్ గూగ్లీ బౌలింగ్ చేస్తాడని చెప్పి. అండ్ ఇతను టెస్ట్ రిటైర్మెంట్ని వెనక్కి తీసుకొని మళ్ళీ ఆడదామని డిసైడ్ అయ్యాడు. అలా అయితే మొదటి 3 మ్యాచ్లు మిస్ అయ్యేవాడు, కానీ ఐసీసీ ఇతని మీద సస్పెన్షన్ వేటు వేసింది కొన్ని మ్యాచ్లకి. సో ఇతడైతే టెస్ట్ మ్యాచ్లు ఆడబోట్లేదు, సన్ రైజర్స్ హైదరాబాద్ టీంతో కలుస్తాడు. మొదటి మ్యాచ్ నుంచి అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి, కానీ మిచెల్ స్టార్క్ లాంటి ఒక ఫెంటాస్టిక్ ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు కోల్కతా నైట్ రైడర్స్లో. ఇతన్ని ఎదుర్కోవాలంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ఖచ్చితంగా ఓపెనర్ ట్రావిస్ హెడ్తోనే వెళ్తుంది. అలా వెళ్ళినట్లయితే క్లాసెన్ అండ్ మార్కరమ్ అండ్ ప్యాట్ కమిన్స్ ఈ 4 విదేశీ ప్లేయర్స్తోని టీం ఫుల్ అయిపోతుంది. సో మొత్తానికైతే సకీబ్ హసన్ కేకేఆర్ ఎస్ఆర్హెచ్ మీద ఎలా బౌలింగ్ చేస్తాడో చూడడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు అయితే హోరాహోరీ ప్రాక్టీస్ చేస్తున్నాయి. మిచెల్ స్టార్క్ కూడా నెట్స్లో అండ్ ప్రాక్టీస్ మ్యాచ్లో చాలా అద్భుతంగా సూపర్ ఫిట్నెస్తో ప్రాక్టీస్ చేశాడు. అండ్ ఇది యాక్చువల్గా ప్యాట్ కమిన్స్ వర్సెస్ స్టార్క్ అని చెప్పొచ్చు. ఇద్దరు ఆస్ట్రేలియన్స్ మధ్య జరిగే మ్యాచ్ దాదాపు చూడాలి. మిచెల్ స్టార్క్ ఓపెనింగ్లోనే ఇతడు అదరగొడతాడు, కాబట్టి ట్రావిస్ హెడ్ని ప్రయోగించి అక్కడ ఓపెనింగ్లోనే స్ట్రాంగ్ ఉండేలా ఎస్ఆర్హెచ్ అయితే చూస్తుంది. వనిందు అవసరంగా అవైలబుల్ ఉన్నా కూడా ప్లేస్ దొరక్కపోవచ్చు నాకు తెలిసి.